న్యూజెర్సీలోని సాయిదత్తాపీఠం శివ విష్ణు దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రఘుశంకర్ మంచిని అంతా అభినందించారు. వైకుంఠ ద్వారం ఆవిష్కరించబడింది. అందరూ కూడా నార్త్ ఎంట్రన్స్ అంటే ఉత్తర ద్వారంలోంచి స్వామివారిని దర్శించటం ఈ ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది సంవత్సరంలో. సాయిరామ్, శ్రీమాత్రే నమః. మహా న్యూస్ TV5 మన టీవీ వీక్షిస్తున్న భక్త మహాశయులకు ప్రేక్ష మహాశయులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. అలాగే మన సాయిదత్తాపీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో 22వ తారీఖు మరియు 23వ తారీఖు 2 రోజులు కూడా ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాము. ఎందుకంటే అమెరికా ప్రకారం ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి 22వ తారీఖు వచ్చింది, కానీ ఇండియాలో 23వ తారీఖు వచ్చింది. కొన్ని పండుగలు మాకు అట్లా వస్తాయి. అందుకని మన శాస్త్ర ప్రకారం 22వ తారీఖు ముక్కోటి ఏకాదశి చేస్తూ మరలా వీకెండ్ కాబట్టి శనివారం రేపు కూడా చేస్తున్నాము కొన్ని కార్యక్రమాలు. దానిలో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ తెలుసు, ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా మన వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ తిరుప్పావ ఈరోజు జరుగుతోంది. మన అర్చక స్వాములు భక్తులు కొంతమంది వస్తున్నారు. దానిలో భాగంగా కాకపోతే ఈరోజు శుక్రవారం ముక్కోటి ఏకాదశి కాబట్టి 6ంటికి కాకుండా 5 గంటలకే సుప్రభాత సేవ చేసుకొని తిరుప్పావ చేసుకున్నాము. 6:30 AM కరెక్ట్గా మీరు చూశారు కదా, వైకుంఠ ద్వారం తయారు చేసుకున్నాము. రాత్రి 2 AM దాకా ఈ డెకరేషన్లన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున 5 కల్లా వచ్చాము. ఎంతో చక్కగా మా వాలంటీర్స్ అందరూ హెల్ప్ చేశారు. అలాగే ఆ స్వామివారిని లాస్ట్ ఇయర్ లాగానే ఉత్తర ద్వారంగా ఆ ఉత్సవమూర్తులు పెట్టుకొని అటు ఉత్సవమూర్తులను దర్శనం చేసుకోవచ్చు, మెయిన్ మూర్తి బాలాజీ వారిని కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. అలా ఏర్పాటు చేసుకున్నాము. 5ంటికి చాలామంది భక్తులు ఇచ్చారు, పాల్గొన్నారు. 6:30 AM కరెక్ట్గా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వెంటనే శ్రీనివాస గద్య పారాయణ చేసుకున్నాము. ఆ తర్వాత తులసిదళ అర్చన చేసుకున్నాము. 8 o'clock కరెక్ట్గా తిరుమంజనం స్వామివారి అభిషేకము. ఆ తర్వాత 9 AM నుంచి 5 PM వరకు కూడా విష్ణుసహస్రనామ పారాయణ మన భక్తులందరూ మన వాలంటీర్స్ విష్ణుసహస్రనామ గ్రూప్ వాళ్ళందరూ చక్కగా కూర్చొని చేశారు. ఆ తర్వాత మరలా అర్చన చేసుకొని ఈరోజు శుక్రవారం కాబట్టి కంచికామాక్షి మాతాకి, లలితామాతాకి, శ్రీచక్ర అమ్మవారికి అభిషేకం ప్రారంభించుకున్నాం 6 గంటలకి. అభిషేకం పంచామృత అభిషేకం అయిన తర్వాత ఈలోపు కంటిన్యూ భక్తులందరూ కూడా స్వామివారి అర్చనలు చేసుకుంటూనే ఉన్నారు. లాస్ట్లో ఇప్పుడు 8:30కి మరలా స్వామివారికి బాలాజీ అర్చన చేసుకొని శయనోత్సవం జరుగుతుంది. ఇప్పుడు రేపటి రోజున శనివారం నాడు ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ తిరుప్పావై చేసుకొని బాబాగారికి 7:30కి రేపు శనివారం కాబట్టి నవగ్రహాలకి అభిషేకం చేసుకోబోతున్నాము. తర్వాత మన 9 గంటలకి రెగ్యులర్గా అభిషేకం ఉండేది, కానీ రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన పూజ చేస్తున్నాము. 10:15కి శనీశ్వర భగవానికి తైలాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత 2 PM నుంచి 5 PM వరకు కూడా గీతా పారాయణం టోటల్ 700 శ్లోకాస్ని పారాయణ చేయబోతున్నారు. మన రిత్విక్ టీం, విష్ణుభట్లమూర్తి గారు అండ్ టీం అందరు కూడా కూర్చొని చక్కగా రేపు పారాయణ చేస్తారు. అలాగే ఈవినింగ్ రేపు కృత్తికా నక్షత్రం వచ్చింది. రేపు ఈవినింగ్ 6 గంటలకి ఆరుపడై వీడు అభిషేకం జరుగుతుంది. శనివారం కాబట్టి ఆ తర్వాత హనుమాన్ అర్చన, హనుమాన్ చాలీస పారాయణ ఎంతో అంగరంగ వైభవంగా ఈ 2 రోజులు ఇవాళ జరిగింది, రేపు కూడా జరగబోతోంది. అలాగే 26వ తారీఖు దత్త జయంతి. అదే రోజున మా ఇరుముడి పూజ, మా శబరి అయ్యప్పలందరి ఇరుముడి పూజ, శబరియాత్ర ఉంది. దానికి సంబంధించిన ఫ్లైట్స్ అన్ని మీకు పంపించాము. తప్పకుండా అప్కమింగ్ ఈవెంట్స్లో కూడా మీ అందరూ పార్టిసిపేట్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, అయ్యప్ప అనుగ్రహం, బాబా అనుగ్రహం పొందాలని ఎవరైతే హెల్ప్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ మహా టీవీ కానీ TV5 కానీ యాజమాన్యానికి దాంట్లో వర్క్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సాయినాథ శ్రీమాత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.
మాసాన మార్గశీర్షోస్మి అని కృష్ణ భగవానుడు చెప్పినట్టు ప్రతి మాసంలోనూ ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి, ఈ రకంగా చాలా ఏకాదశులు ఉన్నాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం సేవించటం మహాభాగ్యం. అన్ని పాపాలు పోయి ప్రశాంతంగా సుఖజీవనం చేయాలంటే ఉత్తర ద్వార దర్శనం సేవించాలి. అందుకే తిరుపతి లాంటి పెద్ద పెద్ద దివ్యక్షేత్రాలలో అందరూ సేవిస్తూ ఉంటారు. అమెరికా నగరంలో ఈరోజు శుక్రవారం పూటే ఇక్కడ క్యాలెండర్ పంచాంగాల ప్రకారం ఇక్కడ చేసుకుంటున్నారు. ఈరోజు సాయిదత్తపీఠం వారు మంచి ఏర్పాట్లు చేసి ఉదయాన్నే 6:30 గంటలకి ఇక్కడ సుప్రభాత సేవ చేసి చక్కటి దర్శనాలను అందించారు మనందరికీ. తిరుప్పావై గోష్ఠి కూడా జరిగింది. తర్వాత ఉత్తర ద్వార దర్శనం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలు సైతం ఈ ఏకాదశి కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకంటే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని అనుగ్రహించే రోజుగా దీన్ని భావిస్తారు. అందుకే దీనికి అంతటి ప్రాశస్త్యం ఉంటుంది. ఎప్పుడూ కూడా స్వామివారిని తూర్పు ద్వారం నుంచి దర్శనం చేసుకోవటం పరిపాటిగా వస్తుంది. దేవాలయాలన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే ఈ ఒక్కరోజు మాత్రం స్వామివారిని ఉత్తరాభిముఖంగా, అంటే ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం. అది నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఆ విధంగా స్వామివారి అనుగ్రహాన్ని అతి శీఘ్రంగా పొందొచ్చు అనేది భక్తులందరి భావన. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. మన సాయిదత్త పీఠంలో కూడా చాలా చాలా గొప్పగా ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాం. భక్తులు చాలా మంది వచ్చి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లోకి వచ్చి ఇక్కడ అమెరికాలో ఉంటూ ఇక్కడ కూడా ఇంతగా వైకుంఠ ఏకాదశి మన పండగలు, మన విశేషమైన రోజులు జరుపుకోవటం, స్వామివారి పూజలు చేసుకోవటం నిజంగా చాలా చాలా విశేషమైంది. ముఖ్యంగా ఈ న్యూజెర్సీలో ఉన్నటువంటి సాయిదత్త పీఠం మా చైర్మన్ గారు బిలౌడ్ రఘు శంకర మంచి గారు, ఆయన పేరులోని శంకర మంచి రెండు ఉంటాయి. సార్థకత వాటికి చేకూరుస్తూ ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు వాటిని. శంకర మంచి రఘు శర్మ గారు వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి పండగ, ప్రతి కార్యక్రమం, పూజ కూడా చాలా చాలా విశేషంగా జరుగుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశికి మీరు చూడొచ్చు, ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. పెద్ద క్యూ లైన్ ద్వారా అన్ని గర్భాలయాలకు ప్రదక్షిణ పూర్వకంగా వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని నార్త్ ఎంట్రన్స్ లో నుంచి, అంటే ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు.